వచ్చిండు పాతూరు మాసిరు పాతూరు మాసిరు కాడికి కోడి సిద్ధపరము కలిగింది పాతూరు మసీదు లోపల కోడి సిద్ధపరము కలిగింది వాళ్ళ ఇద్దరాలు మొదలక ఎండ పెట్టుకొని ఎర వచ్చిండు అయ్యో ఎండ పెట్టుకొని ఎర వచ్చిన్నాడు వాళ్ళు హద్దమ్మ రాత్రి నిద్రపోతే అయ్యో చెల్లెసూరు మా బాబా బ్రహ్మచారి వాళ్ళ ఇద్దరు నడమ యొక్క బ్రహ్మచారి యొక్క వర్ణుడు మరణమడి యొక్క తండ్రులారా ఉషర పెద్దలారా గుడి మంతులారా తల్లి సూరమ్మ కొడుకుడు కన్నది పెంచింది పెద్ద చేస్తున్నది కొడుకుడు కన్నది మరణం చంద్రగిరి పల్లెములో తల్లి సూరమ్మ కట్టుకుంది సూరవ్వ ఒక కొడుకోడు గంధాది రామారావా కొడుకోడు గంధాది రామారావా కొడుకోడు గంధాది రామారావా కొడుకోడు రామారావా కొడుకుడు రికార్డు పెట్టాలా ఒక కొడుకుడు అనుకున్న సూరమ్మ ఒక కొడుకుడు కన్నది తల్లి సూరమాదేవి ఒక కొడుకుడు అన్న సంగతి అప్పుడు రాజరాజనల పోవద్దు రాజుకి కావనటువంటి మాలేమైంది నగలకొండ ప్రతిపాలన చేసేవాడే మరణమడిగా ఒక్క కొడుకు నేనైతే కొట్టి అని మరణమడి యొక్క తల్లి సురమాదేవి కనకున్న తల్లిదండ్రి ఉంటే మరణమడి ఎనకనేమో నా తొడబుట్టిన అక్కయ్యెల్ల ఉంటే నీ అక్కల ఒరి మేడల్లనే ఒరి మేడల్ల ఒరి మేడల్ల ఏము చేతు నాయనా తల్లి సూరవ్వ తల్లి సూరవ్వ మగమే దూషణ పోయావటనే అయ్యా మన పోసుతున్నది ఏము చేతు కొడుగా నా కొడుగా ఏము చేతు కొడుగా అయ్యో తల్లి సూరవ్వ చేడా చంద్రగిరి పట్నం లోపల మరణమడి పట్నం అంతా కట్టుకుని సూరవ్వకు పాటివాడు రాజా నారదుల వారు ఏదో వచ్చిండు ఒక్క కొడుకుడు అన్నవు అని చెల్లెరా నాకు ముక్కు వింటే అయితే అనుకున్నాడు పుట్టిండు చెల్లె నాకు ముక్కు వింటనే కంటివి చెల్లెలా సూరమ్మ నీ కొడుకును నీ పక్క లోపల వండనయ్యా నీ సరిపోరు ఈగనయ్యా అయ్యో బగ్గర మండి దగ్గర మెరిసిండు ఇట్లా పోతే నా చెల్లె గుర్తుపడుతుంది అనుకున్నాడు గంట గుమ్మంత చెంపి వేసుకున్నాడు భగవంతుడి యొక్క మరణమడి యొక్క బగ్గర మండిండు దగ్గర మెరిసిండు నాగలకొండ పట్నం వదిలిపెట్టిండు
మండి భగవాన్ మంచరే రామ రామ మరి చిన్నగా మెల్లగా చేకోని కట్టింది చేడ చంద్రగిరి పట్టణము పట్టణం లోపలికి వచ్చి నాడు రామ రామ తల్లి రామ రామ బ్రాహ్మణేశ్వరి వేసుకుంటూ మనటువంటి బ్రాహ్మణేశ్వర వేసిండు మన అవుతుంది మన పని అయిపోతుంది ఉన్న పనులు తీసుకుంటూ వాళ్ళ పక్కకు వండుకుంటూ పక్క దాకా చీళ్ళు వాళ్ళు వండుకున్నారు తమ్మి తీసుకుంటే వీటి విడాహారాలు లేకపోతే ఏడు తమ్మి తెగద తమ్మి ఆపదు రామన్న రామ రావణ రావణ రావ రావణ రావ ఇప్పటిదాకా ఏడిపోయారు అంటున్నారు మళ్ళీ సరే ఆటగడ నాస్తవా అరే మళ్ళీ ఓరే హర మహాదేవా శివలింగ మహారాజా హర మహాదేవా శివలింగ మహారాజా శివ మహారాజా వేలక మహారాజా ఏలక మహారాజా వేటి దైవమా రాజా 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 నారాజా ఎక్కడొచ్చిండు అయ్యో రాజా నాదుల వారు అందులో నోడుగా పట్టమంత పాడాలి చెప్పిండు పట్టమంత పాడాలి చెప్పి రాజా నారదుల వారు అందులో నోడుగా అతడు మోసినంత ద్రైవం తీసుకొని నాగుల కొండకు వచ్చేనాడు రామా రామా ఒకరి పోతేనేమో ఒక తీరు వస్తుండే అయ్యో బ్రహ్మలేజమ కట్టుకోని చంద్రగిరి పట్టం యొక్క ఏర వచ్చినాడు వేడల్ల వల్లదమ్మా తల్లి సూరమాదేవి ఎట్టిది సూరమ్మ ఎరిగింపలేదు గుట్టిది సూరమ్మ నా ఎన్నది అని గుర్తుపట్టలేదు రాజ యొక్క వేసుకొని మెడల పంచాంగాల గడ్డ చేతుల పట్టుకొని పోయేటి బ్రహ్మని కళ్ళ చూసింది రండి రండి బిడ్డలారా దాసిలారా రండమల బిడ్డలారా దాసిలారా ఎడమ వంకలున్న రమ్మ
వల్ల వయ్యి విద్యారామరా తోలుకోని రండి విద్యారామరామా విద్యలాల దాసిలాల దాసి విద్యలాల యొక్క వచ్చేది బ్రహ్మని అడ్డపోయి తోలుకోని యొక్క రమ్మని చెప్పినాడు గురమ్మ చేతి కింద ఉన్న వాళ్ళు ఎడమ వంకల ఏడుగురు దాసీలు కుడి వంకల 7 మంది దాసీలు యొక్క బ్రాహ్మణి యొక్క వడ్డం పోదామి అరే పుల్లామా పుల్లామా నిండు పుల్లామా నగమల్లేలో దిగ మల్లేలో పుల్లామా పుల్లామా నిండు పుల్లామా నగమల్లేలో దిగ మల్లేలో నగమల్లేలో దిగ మల్లేలో బొమ్మలు వెళ్ళిరి చెడాలు వెళ్ళిరి నగమల్లేలో దిగ మల్లేలో కలుగుళ్ళు బొమ్మలు గజేల సన్నమయ్యా నగమల్లేలో దిగ మల్లేలో నగమల్లేలో దిగ మల్లేలో అచ్చర పల్లన్ని గడపలు దాటి యొక్క వచ్చేది బ్రహ్మకి వడ్డం ఏరో వచ్చినారే రండి రండి పెద్దలాల రామ రామ రండి రండి పెద్దలాల రామ రామ అయ్యో మాతలి సూరమ్మ దేవి రామ రామ కోలుకొని రమ్మనే రామ రామ నడువ నడువ పెద్దలాల పెద్దలాల అయ్యో రంగయ్య పెద్దలాల రామ రామ నాయనా జంగమారి గురుడా మా తల్లి రమ్మల్లయ్య రాజులాల నాయనాలు పంచంగాల గడ్డలు పట్టుకొని ఎక్కడో వెళ్ళిపోతున్నావు మేడ మీద ఉన్నది మా తల్లి సూరమాదేవి హరి రామ్ 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 నారాయణం 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 రాగుడివికు రాగుడివి రాగుడివికు రాగుడివి నారాయణం 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 హరి రామ్ 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 రాగుడివికు రాగుడి అమ్మా అమ్మా అమ్మమ్మ ఓయమ్మా ఓయమ్మా ముద్దుల గుమ్మ ఓయమ్మా ముద్దుల గుమ్మ మరి 101 దర్శనం సంగయ దర్శనము మరి 101 రూపాయలు దిగమ చేయి వాడు 101 లక్షలు కానీ తోడ మీద తోడాలని వాళ్ళ మనకు బందోబస్తు ఉండాలి చేసిన వ్యాపార బంధన చేసిన ఉద్యోగం అందరిక సల్లనే కదులనైనా అరే వచ్చే బోనాలు వచ్చే బోనాలే అతని వీరయ్య జోడో బోనాలే మసవి వీరయ్య బోనాలు వచ్చే బోనాలు వచ్చే బోనాలే మసవి వీరయ్య జోడో బోనాలే నా తండ్రి వీరల్లా వచ్చే బోనాలు వచ్చే బోనాలే వీరయ్య వచ్చే బోనాలే కొండ బోనాలే నా సవి వీరయ్య జోడో బోనాలే నా సవి వీరయ్య వచ్చే బోనాలే సవి వీరయ్య వచ్చే భక్తులు నీ సేవకు శ్రీ మసవి వీరయ్య భక్తులు నీ సేవకు శ్రీ మసవి వీరయ్య నీ సేవకు శ్రీ మసవి వీరయ్య 101 రూపాయలు దేవుని భగవంతుడి యొక్క మరణవంటి దేవుడు బ్రహ్మదేశమేశ్వరుని యొక్క మరణవంటి యొక్క చంద్రగిరి వచ్చిండు బ్రాహ్మణ కామనుడిగా బ్రాహ్మణులకు అడ్డం పోయినాడు
చంద్రగిరి పట్టణంలో నారాయణం 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 అమ్మో అమ్మా అమ్మా మీరెవరు? నా పేరు సూరమాదేవి అంటారు. సూరమాదేవి అంటారు అన్న. సూరమ్మదేవి చేతి కింద దాసీలు 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 అమ్మా మరి నాకంటే వెనుకు నా అమ్మా మా మేడల్లో ఉన్నది మా సూరమాదేవి నిన్ను రమ్మని చెప్పింది రమవ రమ రండి రండి పెద్దల రామ రామ రెండో ఈ పెద్దలు రామ 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 సూరమ్మ అయ్యా కూర్చుండు కూర్చోండి. అదే అదే కూర్చో అదే వదిలిపెట్టకూరి అమ్మా ఇదే కూర్చా కూర్చోనా నారాయణం 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 విద్య అవన్నీ ఎందుకురా అవన్నీ ఎందుకు చెప్పేదు కానీ కూర్చు మీద కూర్చున్నా కానీ ఏం వార్త కలిగింది ఎందుకు దారి పని బయటని ఎందుకు విలిసామండి మా పెద్దలాల కట్టిన చెడ చంద్రగిరి పట్టం కట్టినాను నేను చంద్రగిరి పట్టం లోపల నాకు లేక లేక ఒక్క కొడుకు పుట్టిండు నా కొడుకు పుట్టిన గడియలోనే రామ రామ మరి సంగేపేట మనటువంటి గొప్ప ఇతరే వెంకటేశ్వర గారైనా 111 రూపాయల పోవాలమ్మా పక్కకేమి లేదే పిల్ల అందుకే రాలేదు నలుగు చేతులేమి లేదే పిల్ల అందుకే రాలేదు అదే గొంగడన్న లేదా పిల్లగా చెప్పుకోడు రాదా గొంగడన్న లేదే పిల్ల అందుకే రాలేదు పిల్ల మరి 11 రూపాయలు పోవడము రూపాయికి 4 లక్షలు కలగనైనా తోడ మీదయ్యా తోడాయి ఉండే నేను పాడల మాకాలి బందవాస్తుండేవి
అమ్మ అమ్మ నీ పేరేంటి నా పేరు సూరమాదేవి కలిగింది ఓ పెద్దలారా నాకు లేక లేక ఒక్క కొడుకు పుట్టిండు మరణోడు కలిగిన కొడుకు పుట్టిన గడియ మంచి ఉందా చెడ్డ ఉన్నదా నా కొడుకు నక్షత్రం నీ కొడుకు నక్షత్రం నీ కొడుకు నక్షత్రుడు రండి రండి కొడుకులారా అతని సూరమ్మదేవి క్రమరామ తల్లి సూరమ కొడుకు కొట్టిన గడియ లోపల మరణ యొక్క మచ్చ ఉందా చెడ్డ ఉందా చూడమంటే తల్లి సూరమాదేవిని కొడుకు కొట్టిన గడియ లోపల మరణ యొక్క ఒళ్ళు సాగిన యొక్క మంచిగా లేదు సంగాపేట కోర చోట సురక్ష పద్మాబద్దలకి 100 రూపాయలు జగం దేవా మీద చూడాలి ఉండండి వాడల మా కాళీ మంగ వస్తుడనైనా వచ్చే బోనాలు వచ్చే బోనాలే బోనా వీరయ్య వచ్చే బోనాలే నా కవి వీరయ్య కన్నాలు మా పేడి గుండా బోనాలే బోనా వీరయ్య గుండా బోనాలే బోనా వీరయ్య కన్నాలు మా పేడి చూడు బోనాలే బోనా వీరయ్య చూడు బోనాలే ఓ సామి వీరయ్య నమ్మినక వారికి నిమ్మైన దేవుడవు ఓ సామి వీరయ్య నిమ్మైన దేవుడవు ఓ సామి వీరయ్య అలసిన వారికి తలకి ఓ సామి వీరయ్య తలకి సామితము ఓ సామి వీరయ్య 100 రూపాయకి 100 కలకలైనా ఫోన్ లోనే తీసుకోకుండా కింద పడగానే ఆయన అనుకోరు ఇచ్చింది రింగ్ అయితే
నువ్వు నా దగ్గర ఉందని తాత అవుతారా నాకు సాయిల్ మమతాను తడితే ఆ కటిక్కడే ఆ శూలం దేపో కట్ట తీసుకొని సామాన్ తీసుకోపో కట్టి మాట ఏమంటావు నేను పడతా నేను ఇసుగా ఆపారు వాళ్ళు మొత్తం నేను ఎట్లా ఎగుతున్నాను నోళ్ళు తిరుగుతున్నాయి చూడు ఒకసారి నేను ఎట్లా హరియా రామా దైవమాలేడు ఓ నాయనా యొక్క జంగమాకుల యొక్క ఎరవచ్చును గాని కృషుండయ్యా పెద్దరాల రామా రామా బంగారే కుర్చీల మీద రామా రామా నేను బావుగా నేను పంపినాను రామతో జంపు ఎత్తేదాను పెద్దరాలు రామతో జంపు మీద తండ్రి రామన గుర్చునయ్య రామా ఏమదంటే అయ్యో అత్తము యొక్క శుక్రవారం సక్కని గడియ లోపల బళ్ళు తెల్లారి బ్రహ్మనాథం వెళ్ళంగా 12 గుర్రాలు బ్రహ్మకి సూర్యరాజు ప్రసన్న 7,000 లేక 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 నాకు ఒక కుమారుడు పుట్టిండు నా కొడుకు పుట్టే గడియలయ్యా గడియలేమి గడియ మంచి ఉన్నదా పెద్దలాలు నక్షత్రము చూడరాదు అయ్యో జన్మనాము చూడరాదు నారాయణ లేక లేక నాకొక కుమారుడు పుట్టిండు నాయన యొక్క బ్రాహ్మణైనా నా కొడుకు పుట్ట గడియ మంచి ఉందా చెడ్డ ఉందా జన్మ నక్షత్రం చూడాలి మరి ఏ గడియలు పుట్టిండు జన్మనామము చూడండి పెద్దలాల నీ యొక్క కొడుకు పుట్టిన గడియ మంచి ఉందా చెడ్డ ఉందా చూసు మూల నక్షత్రం చూడమను నీ బిడ్డ యొక్క కొడుకు పుట్టిన గడియ చూడమంటే నా బిడ్డ చూడు పాలనేతలు కడిగింది యొక్క మరణమని యొక్క బ్రాహ్మణి వారిని కన్న మండిపోరు రాజా నరబోబదు మహారాజు రాజా నరబోబదు మహారాజు మరణమని గడుపులో కఠినము దర్శిండు ఇంటవేవో తల్లి సూరమాదేవి కొడుకు కొట్టిన గడియ తల్లి సూరమ్మ చెడ్డ గడియాల కొట్టినాడు రామారాము చెడ్డ గడియాల కొట్టినాడు చెడ్డ గడియాల కొట్టినాడు రామారాము చెడ్డ గడియాల కొట్టినాడు తండ్రి గంటారా కొట్టి రామారాము వింటే సూరమాదేవి మామలకు మేలు గారి పుట్టినాడే మామలకు మేలు గారి పుట్టినాడా తండ్రి గంటారా కొట్టి రామారామ తప్పన పుట్టినాడు
కొడుకు పుట్టిన గడియా మంచిగా లేదు కొడుకు చెడ్డ గడియల ఉత్పన్నమైన బిడ్డే సూరమ్మ తల్లిదండ్రి గంట నా తగదప్పన పుట్టినాడు తల్లిదండ్రి గంట నా తగదప్పన పుట్టిను నీ కొడుకు బిడ్డ సూరమాదేవి మేనమామలకు మేలుగై పుట్టిండు నా బిడ్డ సూరమ్మ పుట్టిండు మేనమామలకు నీ కొడుకు మేలుగా పుట్టినల్లరా యొక్క పెద్దరాల వచ్చిన యొక్క బ్రాహ్మణ దాని గుండెలకు బిల్లువానే సూరమ్మకే గుండెలకు బిల్లువానే రామ రామ ఎదచల్లు వల్లమ్మ యమ్మలారా కళ్ళ కొడుక చిన్ని బాలా ఒక కొడుకు పుట్టినవే తల్లిదండ్రి గండానా పుట్టినవా మెనబామాల కొడుక రామ రామ మేలుగాల పుట్టినవా పుట్టినవా కొడుక నువ్వు పుట్టి కళ్ళ కొడుక నారాయణ 3 రోజుల పురుడు కూడా ఎల్లలేదు సంకలోన వండలేదు పండలేదే సని పూరి చీకలేదు చీకలేదు సూరమాదేవి ఆయన పెద్దల తల్లిదండ్రి కన్నా తగదప్పని పుట్టిండు మేనమామలకు మేలుగా పుట్టిండన్న కదా కన్న బిడ్డే సూరమాదేవి పక్కన వండి బిడ్డ నీ పక్కన వండి నీ సరిపోరేకవద్దు తోడు ఎవరన్నా అన్నదమ్ములు ఉంటేనే నాకన్న బిడ్డే అన్నదమ్ముల విలువన బిడ్డే సూరమ్మ నీ కొడుకునన్నా వ్యక్తి ఎవరమ్మా నీ కొడుకును ఏ బిడ్డ రామా నా బిడ్డ సూరమ్మ నీ పక్కలోనే వండదు బిడ్డ నీ యొక్క సరిపోరు యొక్క ఈగవద్దు కన్న బిడ్డ నీ తోడ యొక్క వన్నదమ్ములుంటే బిడ్డే సూరవా నీ అన్నదమ్ములు పిలిపించి నీ అన్నదమ్ముల ఎక్కడి యొక్క తోలిచ్చి కన్న బిడ్డ నీ అన్నదమ్ముల దగ్గర బిడ్డ నా బిడ్డ సూరవా కూడా పెరిగిండు నా ఎల్ల నారదుడు పాపగారి వాడు రా తండ్రి జంగమయ్య నన్ను కలకున్న తల్లిదండ్రి రాజులు నా దగ్గర లేరు రా తండ్రి నాయనా ముజు ముజు నవ్వుత ముత్యాలు పగ పగ నవ్వుత పౌడాలు రాలుతున్నాయి వీడియో నా కొడుకు నా పట్టం లోపల నా కొడుకు వెరుగుదే యొక్క కులకుల యొక్క నడవంగా తల్లిదండ్రి గంటాల తగను పుట్టిడు కాబట్టి గుల్ల గుల్ల యొక్క నడిచేటప్పుడు గోత్రము యొక్క కొలి ఆడకుంట మునిగిపోతుందంటివి జంగమా గురుడు
మరి సాతికి యొక్క యాదవ్ గారు భగవంతుడి పేరు మీద బీరప్ప యొక్క పేరు మీద అయినా ఒక్క వాళ్ళకి ఏమిస్తే ఏముండదని 200 రూపాయలే మరి 200 రూపాయలు 200 లక్షలు కలిగినాక ముట్టిది ముచ్చంగానే పట్టిన యొక్క బంగారం కానీ తుమ్మల మీరే తోడైన పంటల మీరే బందోబస్తు ఉండాలి మరి 200 కానకలైనా అయ్యయ్యో నా బిడ్డ సూరమాదేవి నీవి అన్నదమ్ముల యొక్క అన్న ఉన్న తమ్ముడు నా పర్వాలేదు బిడ్డే ఇక వాళ్ళని పిలిపి బిడ్డే రామ రామ నా పిలిపియే కన్న బిడ్డే బిడ్డ రావే సూరమ్మ రామ రామ కరపొండ కొడుకు బిడ్డే రామ రామ పక్కలో వంట వద్దు పంట పోతే పక్కలోన వంట వద్దు పక్కలోన వంట పోతే పంట పోతే సరిపోరు ఈక వద్దు కన్న బిడ్డ బిడ్డే సూరమ్మదేవి రామ రామ నేను చెప్పినట్టు బిడ్డే రామ రామ చెప్పినట్టు ఎయ్యవమ్మ కన్న బిడ్డే నా బిడ్డే రామ 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 కన్న బిడ్డే రామ రామ కన్న బిడ్డే రామ రామ మరి మాండపురం యొక్క పెద్దగోళ్ళ కిషన్ నాయన మరి భగవంతుల పేరు మీద మరి బీరప్ప స్వామి పేరు మీద మరి 50 రూపాయలు అరే అవధిలో జగదీశ్వర రావయ్య జగదీలో అయ్యల బీరయ్య అవధిలో జగదీశ్వర రావయ్య జగదీలో నా స్వామి బీరయ్య సుఖలాగే సకలోడు బీరయ్య సూరమ్మ కొడకాట బీరయ్య మరి 51 రూపాయి కానకనైనా అయినా యొక్క మా తల్లి గారి నగరం లోపల యొక్క మేన మామలదారు నా కొడుకు ఎరగాలంటివి ఆయన పెద్దలాలా మరి ఇప్పుడు ఎక్కడ పోతున్నారు మీరు ఆయన రెండు తిరుపతి తీరంగం అయోధ్య నలాపురం తిరుక్కుంటూ పోయేటివాడిని మా నాటి యొక్క పెద్ద మనిషి బ్రాహ్మణ నాయన కన్న బిడ్డ నువ్వు పిలిపించిన వాడిని నీ దగ్గరికి వచ్చిన నేను చెప్పడానికి ఒక బుద్ధి చెప్పిన బిడ్డ నీకు లేక ఒక కొడుకు అన్నవు నీ కొడుకు మంచిగా ఉండాలంటే నీ పక్కల వంటద్దు నీ దగ్గర సరిపూరు చీకవద్దు కన్న బిడ్డే నీ తొడబుట్టి అన్నైనా గాని తమ్ముడే గాని ఉంటే నీ తమ్మునైనా అన్న నన్ను పిలిపించి నీ కొడుకును నీ అన్నగా తమ్మినిగా ఎత్తిస్తే నీ తమ్మిని చేతిలో నీ కొడుకు పెరగాలి కానీ నువ్వు ఇప్పుడు ఎక్కడ పోతున్నావు అని నాయన నేను ఎక్కడ ఇప్పుడు నీ పట్టణం వదిలిపెట్టే కదా ఏ నాకు లాకుండా పట్టణం నుంచి పోతున్నా అదే దారి పట్టుకొని పోతా కానీ ఒక ఆలోచన ఏమి కానీ నువ్వు నగలకొండ యోట్నం పోతుండగా నగలకొండ పట్టం ఏలేవాడు యొక్క నరభూపతి భాయల్లా నాగులకొండ పట్టం పోయేటప్పుడు నువ్వు ఏమని చెప్పాలంటే ఓ నాయనా పెద్దలాలా నేను పంచాంగం చూసిన యొక్క చంద్రగిరి పట్టం లోపల నీ చెల్లె సూరమాదేవి గర్భము లోపల ఒక కుమారుడు పుట్టిండు యొక్క తల్లిదండ్రి గంటాను తగనొప్ప పుట్టిండు జ్ఞానమామలకు మేలుగా పుట్టిండట పచ్చని వాలీగరి యొక్క ఎడమల కూడా ఎలుగురు యొక్క బెసపోయిరా ఒక జ్ఞానం భీమానం పచ్చని వాలీగ లోపల పొద్దు బట్టల వర్షి యొక్క జ్ఞానం లోపల యొక్క 7 పోయిల యొక్క పంపిస్తే ఆ 7 పోయిల యొక్క నా కుమారుని యొక్క ఎత్తిచ్చి జ్ఞానమామల బండం పంపిస్తానన్నది నీ చెల్లె దూరమని చెప్పాలి తండ్రి ఇప్పుడు నేను బయట పోతున్నా మీ అన్న
చెప్పమంటవా ఆడగానే పోతున్నావు కాబట్టి చెప్పి ఒక 4 ముచ్చట్లు చెప్పమంటవా సరే అన్నయ్య ఉందమ్మా ఆట ఆడగానే పోతే ఆడగానే పోయి కాసిరి మీద పోయి 2 ముచ్చట్లు చెప్పిపోతా చెప్తాడు అయ్యో సరే మంచిదాన యొక్క రాజరాజ నరభూపతి మహారాజు చేకోని కట్టిన చంద్రగిరి పట్నం మొదలుపెట్టిండు కడుపులో కట్టిన మనిషి చెప్పరాని బుద్ధులు చెప్పిండు చెప్పరాని జ్ఞానాలు చెప్పినాడు రాజా అన్నారు వారు చంద్రగిరి పట్నం వరకు వదిలిపెట్టి నగలకొండకు వచ్చినాడే రమణాకొండకు వచ్చినాడే పట్టము లోపలానే రాజనకాశీరాల మురుచు కలిగే శ్రీరే రమణామ అయ్యో మన్నారా రాజరాజకాశీరు రణపట్టాల మురుదే అరే సాటి పిల్లలు రా పోయకు సాటి పిల్లలు ఉంటే పిల్ల సంద పిత్త సంద అన్నాడు పిల్ల సంద చూసుకొని అంటారు తల్లులు అనుకుంటూ పోయారా రాజరాజ నారదుడే నరదుడు రాజరాజ నారదుడే నరదుడు ఇలా గీల నవ్వు అట్టే నారదుడే అచల దూరమ్మదేవి రామ రామ అచల దూరమ్మదేవి రామ రామ అచల సూరమ్మదేవి రామ రామ చంద్రవే సూరమ్మ రామ రామ చంద్రవే సూరమ్మ రామ రామ రామమ్మ చంద్రానే రామ 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 చంద్రానే రామ రామ రాజనారదుడు తండ్రి రామ రామ కొండ పట్టము ఆ పట్టములో కొండ పట్టముల పట్టముల చెల్లెల 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 సుభద్రదేవి ఇంటము నా చెల్లె సుభద్ర ఒక్క కొడుకును అన్నవే నా చెల్లె సుభద్ర చెల్లె మరణం అడియాక మొలక మొలిసినప్పుడే మరణం మనకు సిరిమేస్తే పోతుందంటారు చెల్లెలా సుభద్రదేవి చెల్లేవి అలా నేను ఊకుంటే చెల్లె సుభద్రదేవి చిన్న ఉన్ననాడు యొక్క చిన్న యొక్క వదిలి పెడితే మా నాయనక చెట్టు వంగుతుందా వంగది కొడదామంటే కొట్టనకు దంగదే నా చెల్లె సుభద్రదేవి మరణవంటి గారికి నేమి యొక్క రాజా నారదుల వారు చెల్లె మరణముడి గారికి పచ్చని పానీగా తీసుకొని రమ్మని చెప్పింది పచ్చని పాలికి తయారు చేస్తానన్నాడు మామని విద్యలైనా మన భగవంతుల పేరు మీద మన 101 రూపాయి కానుగా పచ్చని వాళ్ళకి ఒక తయారు యొక్క చేస్తానన్నాడు నిమ్మకాయలతోటి రంగుల తినాడే కొబ్బరికాయలతోటి కోరి మైలను తీసినాడు అయ్యో రాజా నారద వారు కొబ్బరికాయలతో మైలను తీసిండు మన నిమ్మకాయలతో రంగుల తిన్ను ఓ చెల్లె 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 సూరమాదేవి నీ ఒక్క కొడుకును నా దగ్గరికి పంపిస్తున్నావు చెల్లె నీ దగ్గరికి పచ్చని పాలికి తీసుకొస్తున్న చెల్లెలా ఆ ఎల్లరెచ్చిన కారుకోటి విషము కలిగింది కారుకోటి యొక్క విషం యొక్క తీసిండు రాజా యొక్క నారదుల వారు ఆ
మరణమడి యొక్క పొత్తు బట్టల వర్షిన్ను విసంబోసి పొత్తు బట్టలు నేర్పించినాడు మరి విసంబోసి యొక్క మరణమడి కనుకనే కారబోడి యొక్క విసంబోసి కారబోడి విసంబోసి పొత్తు బట్టలు నేర్పించిండు ఆ పొత్తు బట్టల్లో మరణమడి కనుక నాళ్ళు నెక్క వంట పెడితే వారికి రోమాల విషం ఏంటి వాడు మరణం అవుతాడన్నారు ఈ సంభాషి యొక్క బెంచ్ యొక్క మరణానికి నేర్పించిన పొత్తు బట్టలు తెచ్చిండు అయ్యో మరణముడిగా పచ్చని పాలి గెలవలసిండు రాజనారదుడు రాజనారదుల వారు నేను ఒక్కటి వద్దు ధర్మము కాదన్నాడు అయ్యో మరణవంటి కలిగిన కటికీల విలువ నప్పిండు కన్న తల్లి యొక్క రొమ్మ పోయమంటే ఓసేటి వాళ్ళ కన్న తల్లి కటికీలు కలిగిండు వాళ్ళ కానవయ్యా చెట్టీలు కలిగి ఉన్నారు కటికొల్ల వాడగా వాయి పిలవ నప్పినాడు పిలిచిన్నాడు సరామంటే కాకడికి మరణముడిగా ఏరవచ్చిండ్రు వాళ్ళు ఉప్పుల గత్తులు ఊరు పాలల్ల గత్తులు గప్పుల సంగను ఊరిండ్రు మరణముడి కనుక కడిగి ఏరవచ్చిన్నాడు రండి రండి కొడుకు రామ రాము రండి కొడుకు రామ ఎందుకొరకు విషయమని అడిగినవా నాయనా కుమార పచ్చని బాలిక నేను తయారు చేసినాను ఈ పాలిక లోపలేక పొత్తి బట్టలు వరిసిన కుమార్ ఈ పాలిక తీసుకొని నగలాకొండ పట్టణం వదిలిపెట్టి 12 యొక్క దూరం మీద నా చెల్లె సుభద్ర యొక్క దేవి కట్టింది చేకొని కట్టింది చేడ చంద్రగిరి పట్టణం ఉన్నది చంద్రగిరి పట్టణం లోపల నా చెల్లె సూరమాదేవి ఒక్క కొడుకును వెళ్ళది ఆ పచ్చని పాలిక తీసుకొని నా చెల్లె మీద ముంగ డాబాలే నా చెల్లె కొడుకును ఎత్తుకొచ్చి మరొక కొత్త బట్ట పెడుతుంది పచ్చని తీసుకొని ఉప్పులానే గతులు వలసగానే నూరి మండా పెట్టి నాటి బండా అన్న కొట్టరే
వాడిని మరణము చేసి నా దగ్గర వస్తారా అడిగిన బ్రహ్మాండము ఇక నానే విచ్చరా అరే కటికిరారా ఇటువంటి రాజుల మాటలు మస్తుకున్నాం ఏం రాడే 5-6 మూడు అరే మీ అయ్యేది వాడు తింటారా అరే మైమో తిన్నాను మరి అరే చెల్లెలు కొడుక షేకోలి అడిగింది లేదని కుట్టిస్తావా అడిగింది లేదని గుర్తిస్తారు ఏ అన్నే కథం పెట్టేస్తాం నీ అల్లుడానికి ఇంతనే ఉండదు ఇప్పుడు పుట్టిండా చంటి పిల్ల 3 రోజులకి గడవలేదు పురుడలేదు ఏ మేము తప్పు కోసేటి వాళ్ళం కాదు కన్న తల్లి రొమ్ము పోయమంటే కోసేటి వాళ్ళం సరే నాయనా మేము అడిగింది లేదని కుట్టిస్తావా అడిగింది లేదని గుట్టమిస్తా వింటా నేను చెప్పినంత పని మీకు చేస్తే చెప్పినానికంటే పట్టమురా మీకు సగం యొక్క పట్టము రాసిస్తా వింటా అరే రాజుది పెద్దగా ఉందిరా మాటరా మస్తు పెద్దగా ఉంది మేము అడిగింది లేదని కుట్టిస్తావా సగం పట్టణం అతగా ఇగో మేము 7గురం ఉన్నాము కదా మేము వండుకుంటానికి 7 దున్నపోతులు కాదు ఇప్పుడేనా మరి కథం చేసి రాలే ఇంకోటి కూడా చేస్తాం కథం వల్ల చేస్తాం లేకపోతే నీ దాకా తీసుకొస్తాం నా దగ్గర దేవుడి భయం అవుతుందా దేవద్దు అక్కడనే ఆయన మొగము నేను చూడద్దు రాజు పిలికట్టు కాదు మేము అనుకుంటున్నాం మీ దిక్కు ఏమి కావాలంటే నేను గదిస్తాను 7 దున్నపోతులు కాదు 7 దున్నపోతులు సెలవు పెట్టినపో 7 మేకపోతులు సెలవు పెట్టా కోడి పుంజులు 7 కోడి పుంజులని ఎవి కాదు ఊరుకోళ్ళు నాటుకోళ్ళు పారంకోళ్ళు వద్దా ముట్ట మేము కౌసు తినం ఎక్కువ సార్ అవి ఇస్తా పోరా ఇచ్చినవా అవి వండుకుంటానికి అండలు డేకిసల్ సందర్భ ప్రకారం వస్తువుని అవి ఆ కొండవరి అందులకు కలిపేదానికి మాల్ మసాలా ఎచ్చంపించల్ ఎచ్చంపించాలంటే అరే మాల్ మసాలా ఎచ్చంకిచ్చం సరే నాయన మాలు మసాలా ఇచ్చినా ఎచ్చం ఇచ్చినా మరి అవి కాదు మళ్ళా గుడుగుడు సొంగ గుడాడు సొంగ 7 వాకాల నల్ల మందు గదికిలేదు రాబాయ్ అరే మేము తాగితేనే మత్తులు వేసేస్తాం లేకపోతే నై మాకు మత్తు రాకపోతే వెయ్యం ఇప్పుడు నల్ల మందు లేకుంటే పని చేయదు దాంతో ప్రపంచం అంటే సరే ఇప్పుడు పొదలేనుక చూడిపో బాటిల్ పట్టాయి మాకు ఇస్తాను పెద్ద సుతారం కాటాలు మరి కాటాలు కావే బాటాలు కావే సరే అవి కూడా సెలవు పెట్టే పరి అరే నేను ఒకటి అడుగుతారా మ్యాజిక్ మూమెంట్ ఇస్తావారా మరి నా ప్లాన్ వానికి ఒక్కరికి మ్యాజిక్ మూమెంట్ అది నాకు తెలియదు మరి ఏందో మ్యాజిక్ మూమెంట్ అంటే గోమూత్రం రాబాయి అరే ఇంకొకటి కావాలి కలిసి ఇస్తా తాటికాళ్ళు అది గమ్ములోడు పోయాడా మరి నేను పోస్తానన్నా సరే మంచిది అనుకోని యొక్క 7గురి యొక్క కడికేలైనా రాజధాన యొక్క సతివద్యాల యొక్క తీసుకున్న యొక్క కటికీలైన పచ్చని పాలిగా తీసుకొని కటికీల యొక్క 5 విధంగా యొక్క రాణి చంద్రగిరి పట్టం లోపల తల్లి యొక్క సూరమ్మ ఏమి రాలేక లేక ఒక కుమారుని కంటే వచ్చిన పెద్ద మనిషి యొక్క బ్రాహ్మణికి ఈ విధంగా చెప్పారని కొడుకుని ఓడిగట్టుకున్నది ఆ తల్లి సూరవ్వ చేతు కొడక ఓడిగట్టుకున్నది కొడుకు ముఖమే దూషణి కొడుకు ముఖమే దూషణ ఎంత సింగారము నా కొడుకన్నా ఉన్నడే కొడుకు మురిస్తే ముదియాలు నమ్ముదే రతునాలే రాలే రాజుల్లా కూచుంటే రాజటీవా కొడుకు దేవుదుల్లా కూచుంటే దేవదారుముడే
కన్నా గాని రాతగానాలేదే కొడుకు రాతగానాలేదు ఏము చేతు కొడక నువ్వు ఉడగా ముందురా ఒటకాయ తల్లి పొలారు బందే మూటకాయ తల్లి నిలిపి పూజ కట్టినే పూజ కట్టిన తల్లి వృక్షాల మందిరాన్ని మొక్కంగా పూర్వదాలను శంకర వాని గుల్లే మనరా ఒక బలమిచ్చరే బలమిచ్చినల్లా ఏమి పుణ్యమున్నదే ఏమి పుణ్యమున్నదే కొడుక నిల్లు గన్నా గాని అంగీలు కుల్లాలు అమరంగా అడిగిన రకబాయే కొడుక రకబాయే చాలనే వయ్యంగా చాలము ఏ బియ్యరా వంగిలు గుల్లాలు తొడిగియకపోతే 3 రోజుల బిడ్డే గురుడు ఎల్లకపోయే కొడగా గురుడు ఎల్లకపోయే నిల్లగన్నా గాని రాతగా రోజుల పుట్టాలేదా రోజుల పెరగాలేదా అయ్యో కళ్ళ రాసిన రాత తప్పవదు అమ్మ కళ్ళ రాసిన రాత కడిగినానే పోదురా రాత రాసిన బ్రహ్మ రాతి గుడి గోలురా ఒక తల్లి పిల్లలకు ఒక రాత రాయడే ఒక రాత రాయడే వాని గుల్లే మనురా ఒక దాగోడలకు ఒక రాత రాయడే నిన్ను గన్నా గాని పొలగ పండుల్లానే పండురా ఏ పండు సింగారము తల గర్భవాసమన్రా కనుకున్న పండురా పండంతానే దివి ఏ పండు లేదు దూలమూల దూరమే ముక్కు దూల మందలే ఏ దూరం సింగారము సింగారం బూరదే సింగారం బూరదే ఏము చేతునయ్యా మామల పట్టము నువ్వు వెళ్ళిపోతరా తల్లాని కొడుకు నన్ను వాళ్ళు వెళ్తురు కను పెట్టాదెల్లారురా కొడుకాని ఎవరిని విలువాలే కోరికెట్టా నీరు ఏము చేతు కొడుక అయ్యో సంతానము సంతానం బేమంటారు సంతానమైదాకా కొంత కష్టమల్లరే సంతానమైనాక చాలా కష్టమల్లరే
ఉండేలవు సావటరా మురుసే ముదియాలు నముదే రతనాలే రతనాలే నిల్లు గన్నా గాని రాతగానకపోతే గల్లా కొడుక ఏము చేతునయ్యా నువ్వు పోయినాక నాకు పాల చేపూలొస్తే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి కల్లానే ముందురా ముందు పుట్టావాళ్ళే అన్నలు ఎవ్వరు లేరు నీ వెనకాలే పుట్టిరా అమ్ముళ్ళు ఎవ్వరు లేరురా ఏము చేతులయ్యా ఇలా ఏంటోడు ముక్కు ముఖము లేని ముద్దాడి వాళ్ళలోనే పుట్టిన వాళ్ళు బ్రహ్మాండే నా కొడుక పిల్లల్లానే పడవు బలము నాకు లేదురా కొడుక 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 నాయనా కళ్ళది కడుపు కావాలి కట్టెలు బట్ట కావాలి కాళ్ళ మీద మురికి వంట కావాలి నా వీడియో నిన్ను కళ్ళగానే నీ రాత కలగబోతురా కొడుకు గురువు ఎందుకు సిలకాద పడ్డట్టు వాస పడ్డనే అమ్మో కలగ ముందు కొడురాలు కాకపోతే విద్యో నా కొడుకు నేను కళ్ళక కొడురాలు కాబడితే నా కొడుక కుమారు ఒక ఊరు చెరువు కట్టకంటే పోతారా విద్యో లాయిలా బలగాగలు పోయి చెరువు గడ్డ గండి పోతారా ఏమో కుమారు కానీ కళ్ళ తల్లి కడుపు గండి పోతారా కొడుకు కుమారు గండి వసలకు బ్రహ్మ వీరు కాదరా విద్యో నాయనా గల్లగాని నీ రాత కనకపోతిరా విడియో నిలబడి ఏడుస్తే నిలువు తడుస్తున్నది అమ్మో సూరమ్మకే పండుకొని ఏడుస్తుంటే పక్కన అటరా తండ్రి నాయనా బంగారు కడల మోకము బంగారు కడల మోకమే చెడిగా బతుకు ఓడి వంకాలు కొడుకు గొంకాలే అయ్యా కొడుకు గొంకాలేదు వెలిగటిగా జ్యోతికి జ్యోతి గొంకాలు కొడుకు గొంకాలేదు ఒలగొలాగా తల్లి కొడుకు ముఖమే చూసను కొడుకు ముఖమే చూసే గుండెలు గోవిల్లు బిల్లు రాజ్యం బోల్ రావాలి ఏము చేతు నాయనా ఒల 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 యొక్క సూరమ్మ ఒలపోస్తున్నది
పండుగని ఏడుస్తుంటే తల్లి పక్క నడుస్తున్నదమ్మా అయ్యో నిలవాడి ఏడుస్తుంటే నిలువుడు నడుస్తున్నది కొడుక నిన్ను గల్లగాని నీ రాతగానం లేదు నీ ముఖమెంత సింగారం నీ కులమెంత బంగారము నా కళ్ళ కొడుకు యొక్క మురిసే ఉదయాలు రతనాలు రాలుతున్నాయి చెడి యొక్క పొట్టుకు యొక్క వంకలున్నాయి మెలియాటి జ్యోతి వంకలున్నాయి కానీ నా కొడుకు యొక్క వంకలేదని విద్యా తల్లిదండ్రి యొక్క గండాన యొక్క నువ్వు పుట్టిన మేనమామల యొక్క మేలుగా పుట్టిన కుమారా విశ్వరావు గారు భగవంతుని యొక్క పేరు మీద మరి అటువంటి కనుక నేను యొక్క తల్లి దగ్గరికి మేనమామ పట్నం పోతానని 51 రూపాయలు 51 లక్షల కలనంత వర వీరయ్య తోడై ఉన్నది పాటల వీరయ్య బందోబస్తు ఉండనేమి బాబా చెల కిందకైనా 51 రూపాయలకి 51 లక్షలు కలిగినైనా అమ్మవారు చూరమ్మ వరవల యొక్క వలపోస్తుంటే ఊకుండ పెడదామంటే ఒక తల్లాల తండ్రులాల చేరవోదామంటనే చెల్లెళ్ళు ఎవ్వరు లేరు అలిగిపోదామంటే అక్కనే ఎల్లెళ్ళు నాకెవ్వరే లేరు తల్లిదండ్రి రాజులు నాకు ఎవ్వరు లేరే నాకు వారు లేరు వారం తంబు లోపల చెట్టు గాని బిడ్డను నేను చెల్లని ఉయ్యాలను అలా విడిచిన కోతి బతకావోదు విడిచిన మానుడే మానుడు బతకావోడు తల్లిదండ్రి రాజులు నాకు లేకపోయి కారం తోటి తిన్నా కనుకున్నా ఇల్లే కనుకున్నా ఇల్లు అయ్యో పుంటి కూర తిన్నా పుట్టి నిల్లే వల్లరు తల్లి లేకపోయినా తల్లి పోయిందంటే తరం మునిగినట్టు అయ్యో తోడ పుట్టేవాడు పాపకారి వాడే పాప మువ్వస్తాలతో నా కొడుకును నాయనా నేనే తావియాలే ఒలవల యొక్క సూరమ్మదేవి యొక్క కొడుకు మీద పడ్డది ఒల పోస్తున్నది పోచిన యొక్క సూరమ్మ ఏడ్చుంది కదా ఎడమ కళ్ళ వెళ్ళని ఎడ్డిది సూరమ్మ గుడి కళ్ళ వెళ్ళన గుడ్డిది సూరమ్మ ఏడ్చి యొక్క తల్లికి సొక్కు నిధులు నచ్చినాయి కొడుకు తలాపుకు వండుకుంది తల్లి సూరవ్వ కొడుకు తలాపుకి ఎన్నైతే యొక్క వండుకున్నదో కొడుకు సపనంలో వచ్చి తల్లి సపనంలో వచ్చి ఏమి చెప్పుతున్నాడే ఏడ్చి యొక్క తల్లి యొక్క కొడుకు తలాపుకు వండుకున్నాడు సపనం లోపల వచ్చి ఏమని చెప్తుండు భగవంతుడు పదవడకేనా తల్లి రామ భయమేమీ లేదమ్మా రామ పూల వడకే సూరమ్మ రామ బుధమంతులు ఉండదానే పదపలకే భయమేమి లేదు ముగ్గులేమి లేదు కన తల్లి సూరమ్మ ఏడుగురి కడికీలు యొక్క పచ్చని బాలిక తీసుకొని వస్తారు వచ్చినడి యొక్క బాలిక గులీల సాగలు పెట్టు సల్ల సాగలు పెట్టు కన తల్లి ఆ బాలిక తీసుకుపోయి ఎడమ బాదుగు యొక్క నిలవే యొక్క దించు కన తల్లి వచ్చిన యొక్క కటికీలకు యొక్క చుట్టాకు పోగాకు మర్యాద చేసి వాళ్ళ కడుపుని నన్నం పెట్టి
మళ్ళీ ఎంత మళ్ళీ నాడు యొక్క మామ పొత్తి బట్టలు వర్షిండు కదా పచ్చని వాలిక లోపల ఆ పాలిక లోపల పొత్తి బట్టలు తీసేయి మన ఇంట్లో ఉన్న పొత్తి బట్టలు పాలికల వరవే తల్లి సూరవు ఆ పొత్తి బట్టల కింద నేను ఉట్టంగా ఉట్ట ఓల్మల కటారు పెట్టు నాకు ఆకలైతే తల్లి నేను వాళ్ళ తీర్థలు అనుకుంటే నీకు జుమ్ము 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 జుమ్ముల యొక్క పాల చేపలు వస్తాయిగల తల్లి ఒక బంగారి కూర బొడ్డి గిన్నె తీసుకొని కూర బొడ్డి గిన్నె లోపల నువ్వు పాలు విండాలే పాలీకరణ తలాపు పెట్టవే యొక్క దూది పత్తి పెట్టవే తల్లి సూరవు తల్లి శబరం లోపల చెప్పిండు భగవంతుడు రాజు వీరయ్యా పన్నులు ఇవ్వాలి లేచిన వాళ్ళు వండుకోవాలి హలో ఎదురు చేస్తానికి వచ్చినారా కతింటానికి వచ్చిరా పేరుకు కదింటానికి వచ్చారు కానీ మొత్తం ఇన్ని చేస్తున్నారు అందరూ అయ్యో ఒక్కొక్కరి కష్టాలు ఒక్కొక్క తీరున్నాయి పన్నులు అన్నారు కానీ తెలంగాణ ఐదాన్ని ఎత్తుకపోగలరు వాళ్ళ బాధ వాళ్ళకుంది నీ బాధ నీకుంది మంది లేదు చెప్పబుద్ధి అవుతుందా చెప్పబోద్ది కాదు లేపితే మాయరా ఇక నీళ్ళు వస్తే మరి సుఖపరం చెప్తామా ఏయ్ మరి ఇంకేం వద్దురా లేసరా లేవు లేకపోతే ఉడుకుడుకు షాయి పోస మీద లేవండి లేవండి పన్నుల పని కుషినోళ్ళు చేస్తారు మరి చూసుకొని జాగ్రత్తగా ఉండరు అమ్ము జాగ్రత్త పక్కకున్న చేస్తారు అందుకాదు ఛాయ్కి 100 రూపాయలు ఇస్తే మంచికి ఒక ఛాయ్ చెప్తాం అమ్మ ఛాయ్కి 100 డబల్ ఉంటాయి రెండు అప్పైనా సరే ఇక ఏం చేస్తాం నందకిషోర్ అయినా మరి భగవంతుని పేరు మీద ఒక్కళ్ళు ఛాయ్ తాగుతున్నాను మరి 51 రూపాయలు తోల్చులోడు ఎడ పెట్టుకొని పోతున్నావు చేతులు ఒంటిపిచ్చోడా తోల్చున్నాడు అందరికి ఇంట్లో ఉంటాయి ఇంకా పెట్టుకొని పోతున్నావు అట్లా అనద్దు పైసలు ఇచ్చినప్పుడు అట్లా అంటారా ఒంటిపిచ్చోడానా జర పన్నులు పైసలు ఇవ్వరావా అమ్మకి దేవుడు వస్తుంది మొక్కు మొరమిస్తుంది ఇంకా ఈడ జర తక్కువనే వచ్చారు మాన్ బాల్ రాలేరు ఇంకా పెగ్గులు వేస్తున్నారు మాన్ బాల్ రాలేరు కూర అన్నాడు కూర కూర కట అవునా
ఏయ్ లేసవా లేపన్నా ఆగో అన్నదమ్ములాట శివ శివ అన్నదమ్ములాట వారి వైపుతో చేసినాడు మట్టి బొమ్మలాట మాయ బొమ్మలాట అన్నదమ్ములాట శివ శివ అన్నదమ్ములాట వారి వైపుతో చేసినాడు మాయ బొమ్మలాట మాయ బొమ్మలాట విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట శివ శివ అన్నదమ్ములాట వారి వైపుతో చేసినాడ మాట బొమ్మలాట శివ శివ మట్టి బొమ్మలాట విశ్వ విశ్వ బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాడే వారి వైపుతో చేసినాడు మాయ బొమ్మలాట మాయ బొమ్మలాట కొడుకులు ఉన్నారని బిడ్డలు ఉన్నారని కొండమయ్యే మనసా కొండమయ్యే ఎముడోడు వచ్చి ఎమ్మడలాగా కొడుకులు రారంట తల్లి బిడ్డలు రారంట కొడుకులు ఉన్నారని బిడ్డలు ఉన్నారని కొంతమర్యవాగే మనసా కొంతమర్యవాగు ఇచ్చిన దేవుడు వండవోగా కొడుకులు రారంట మనకు బిడ్డలు రారంట విద్యలున్నాయని మేడలున్నాయని కొండమయ్యే కమ్మగే మనసా కొండమయ్యే ఇచ్చిన దేవుడు వండవోగా బిడ్డలు రారంట తల్లి మేడలు రారంట ఇచ్చిన దేవుడు వండవోగా బిడ్డలు రావంట మనకు బిడ్డలు రావంట ఎండి ఉంది బంగారం ఉందని ఏమనేవాగే మనసా ఏమనేవాగు వచ్చిన చివరి పొంగ ఎండి రాదంట బంగారం రాదంట బంగారం వచ్చిన లక్ష్మి పొంగ ఎండి రాదంట బంగారం రాదంట పొయ్యి పొయ్యి పోలీసు సోపది అయ్యద్దు జనులు సోపది అయ్యద్దు పాముతోటి పరిగె కమ్ములు వాడకూడదయ్యా జనులకు మంచిది కాదేమి పొయ్యి పొయ్యి పోలీసోని సోపది అయ్యదు జనులు సోపది అయ్యదు పాముతోటి పరిగె కమ్ములు ఆడవద్దునయ్యో దాని జోలికి పోవద్దు ఇంటి ముంగలనే ఎటు పెట్టకూడదయ్యా దాన్ని పెట్టకూడదయ్యా ఇంటి బాయి చూడకూడదయ్యా నేను తాగరాగదే ఇంటి ముందు రేట్లు ఉండకూడదయ్యా దాన్ని పెట్టకూడదయ్యా ఇంటి బాయి ఉండకూడదయ్యా దాన్ని చూడకూడదయ్యా చేతుల బెల్లమునంత చేపే కాకి బలగమాట కాకి బలగమాట చేతుల బెల్లమై కాకులాలు కావే బలగము ఇంటికి రాబోదు చేతుల బెల్లమునంత చేపే కాకి బలగమాట కాకి బలగమాట చేతుల బెల్లమసినాక హరిగోవిందం బ్రహ్మానందము రాజమంతా బ్రహ్మదన హరిగోవిందం బ్రహ్మానందం రాజమంతా రామభజన రాజమంతా బ్రహ్మదన దేశమంతా శివభజన రాజమంతా రామభజన దేశమంతా శివభజన ఇరుగు పొరుగు తిరిగిన వారికి ఇంటి మీద సోయెక్కడిది ఇరుగు పొరుగు తిరిగిన వారికి ఇంటి మీద సోయెక్కడిది సంతులు గొంతులు తిరిగిన వారికి సంసారం సోయెక్కడిది సంతులు గొంతులు తిరిగిన వారికి సంసారం సోయెక్కడిది సంతులు గొంతులు తిరిగిన దానికి సంసారం సోయెక్కడిది సంతులు గొంతులు తిరిగిన వాడికి సంసారం సోయెక్కడిది పరా పురుషుల కోరిన సరికి పది మీద ధర్మం ఎక్కడిది పరా పురుషుల కోరిన సరికి పది మీద ధర్మం ఎక్కడిది హరి రామచంద్రయు రామోజి రామ ఒక కొడుకు కొట్టినప్పుడు ఇద్దరు కొడుకులు కొట్టినప్పుడు
ఒప్పదాయ మనసు అమ్మ ఒప్పదాయ భయపడకు వనకకు కొడుకులు కొట్టినప్పుడు ఇప్పదాయ మనసు సిగ్గాయ మనసు కొడుకు కొట్టినప్పుడు ఒప్పదాయ మనసే ఒప్పదాయ మనసు ఇద్దరు కొడుకులు కొట్టినప్పుడు ఇప్పదాయ మనసు ఇప్పదాయ మనసు ఇప్పదాయ మనసు మనసు ఇప్పదాయ మనసు మూడో కొడుకు కావాలని కోరికాయ మనసు పిల్లలు కావాలనిపించే ఇద్దరు కొడుకులు పుట్టినప్పుడే ఇప్పదాయ మనసు ముగ్గురు కొడుకులు ముగ్గదాయ మొత్తం వాడు కొడుకు పుట్టినప్పుడు ఒప్పదాయ మనసు ఇద్దరు కొడుకులు ముట్టినప్పుడు ఇప్పదాయ మనసు ఒప్పదాయ మనసు ఒప్పదాయ మనసు కొట్టినాక ఇప్పదాయ మనసు అమ్మ ఇప్పదాయ మనసే ఇద్దరు కొడుకులు పుట్టినప్పుడు ఇప్పదాయ మనసు పడుతుంది తనకు ముగ్గురు కొడుకులు పుట్టినప్పుడే 30 మనసు నలుగురు కొడుకులు పుట్టినప్పుడు మనసు నమ్మదాయ మనసు ఇప్పదాయ పాటు నలుగురు కొడుకులు వచ్చినప్పుడు నాయమాయ మనసు నాయమాయ మనసు నలుగురు కొడుకులు పుట్టినప్పుడే నాయనాయ మనసు నమ్మదాయ మనసు 5 కొడుకులు పుట్టినప్పుడు ఆగమే మనసు ఆయమాయ మనసు ఆయమాయ మనసు ఆయమాయ మనసు ఆయమాయ మనసు ఆయమాయ మనసు బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట అన్నదమ్ములాట వారి వైపుతో ఎదురండి మట్టి బొమ్మలాట ఇవి మాయ బొమ్మలాట మాయ బొమ్మలాట మాయ బొమ్మలాట మట్టి బొమ్మలాట మాయ బొమ్మలాట బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట అన్నదమ్ములాట వారి వైపుతో ఎదురండి మట్టి బొమ్మలాట మాయ బొమ్మలాట మాయ బొమ్మలాట మట్టి బొమ్మలాట మాయ బొమ్మలాట ఇవి మంచి బొమ్మలాట చెక్కలున్నదే సీమ బలగమంట చీమ బలగమాట పెద్ద కొడుకు ఉన్నప్పుడు తీగ బలగమాట అది తేనె బలగమాట ఇప్పదాయ మనసు ఇప్పదాయ పాయింట్ పాట పాడుతున్నాడు అరే తాను ఎట్లా కొడుతుండే ఆనంది ఇప్పదాయ మనసు రామా కొరంగలి రామా అరే రామ రామయ్య రాకున్న రామ రామల్ల చెప్తా మల్ల వినాల రమ్మ రామ రామల్ల చెప్తా వింటే రోమ రోమముల ప్రభవేడ వాసను కథ శాస్త్రం ఎట్లా డొల్లిపోవను నీ కర్మ గట్ల డొల్లునయ్యా ఆకాశం ఎంత నుండి వీళ్ళ గురవాల వల్ల వయ్యాల ఇంటికి పుట్టిన దేవాల ఏ తెడిచిన వ్యవసాయం బాగుండదు రే తెడిచిన రాజ్యం బాగుండదు ఎక్కువ తెల్లడమని గుర్రం ముక్తవరం ఇవ్వని దేవుడు ఆపదికి ఆదుకోని బాంధవుడు సంసారం అయ్యని వాడిది కలియోగం మీద ఉండి లేక ఎందుకల్లరమ్మా అప్పుడైనా వరవల కన్న తల్లి యొక్క వరపోసం ఉన్నది యొక్క అమ్మవారి సూరమ్మదేవి సూరమ్మ గర్భం లోపల సపనం లోపల వచ్చి భగవంతుడికి ఇది విధంగా చెప్పను కానీ అప్పుడు యొక్క నరదుడు పంపిన ఏడుగురు యొక్క కటికీలైనా ఏడుగురు కటికీలు యొక్క పోదామంటే పోదామనుకోని అయ్యో ఎట్ట పోతున్నారు ఏడుగురు కటికీలే అరే ఐదారేది సాబ్ అరే మైమాదిన్ అరే ఇవాళ నాది నువ్వు కట్టుకున్నావేమ్రా ఏదిరా అరే నాది రాది
గుడ్ల నాది నేను మొన్న మా అత్తగారు పెట్టిరు ఏ అత్తగారా చిన్న అత్తగారా పెద్ద అత్తగారా నడిపత్తగారా ఎంతమంది నీకు అత్తగారు నేను ఈ గుడ్ల లొంగిలు కట్టుకొని తీసుకునేది నీ దగ్గర నా దగ్గర ఉన్నదా పెద్ద సూరమ్మ చెడు యొక్క గడికి సాగర పెట్టింది బాలికకు వారు సూరమ్మ ఒక మేడల్లా కొడి బంధుకు యొక్క దించింది అదకొండి కూడా కానీ కాళ్ళకు నిలిచింది అడకొండ్రి బిడ్డ యొక్క సూరమ్మ గిద వంటశాలలోకి వచ్చింది చిక్కుడు పువ్వు లేసింది తిరిగి రాగలేసింది గంగాలం యొక్క దోమింది భీమసారి వంటలన్నా పూల పూలలు వేసే వల్లి కూరాలు ఉంటనే వంట పులుసు తోటి ఒకరి పూలతోటి ఆగు పెరుగుతోటి
కూరలు తోటి 300 కూరలు 500 కూరలు యొక్క తోటి వేళ అంటే ఓదల్లా ధర్మగల్లా తల్లైపాయే వారసం యొక్క కూలితోటి సమానం అనుకోకుండా సురమాదేవి మీ అన్నదోలు చిన్న దొరిచినాడు నీ కొడుకును పచ్చడి నీళ్ళ సాగ పెట్టిన సూరమ్మ సల్ల సాగలు వెళితే కన్న విద్య సూరమాదేవి మరణం మేడలకు రాదోలకపోయి కడుకొని బిడ్డ చెప్పుతోటి ఉత్కమించను తల్లి కాళ్ళు మేడలకు దొరకొచ్చి కృషి సూరమ్మ ఊరి
కడిగిరగ తల్లి నువ్వు వాగు పెరుగుతోటి అన్నం పెట్టినవు తల్లి అన్నము తింటివి తల్లి సూరవ కన్న బిడ్డే సూరమాదేవి నువ్వు గని తుడిసిన కుడుదుల్లో తులిపినము అయ్యో బిడ్డే తల్లి సూరమాదేవి నీ కొడుకును ఎక్క వదులుకొని వచ్చి బిడ్డ మరి ఎత్తుకొచ్చి మనడునగా పచ్చని బిడ్డే కన్న బిడ్డ సూరవ్వ కొడుకును వంట పోయి బిడ్డని యొక్క నాన్నల వారు చూస్తున్నాడు నీ అన్నగా అన్నగా పోయి రామే రామ రామ బిడ్డే సూరవ్వ రామ రామ నీ కొడుకు ఎత్తుకొచ్చి ఈ పచ్చని బాలికల పొత్తి పట్టలో వండబెట్టు పాలికి తీసుకొని వెళ్ళిపోతాం అయ్యో కటికి ఇల్లమ్ముడి యొక్క దూరం మా దేవి యొక్క మనసుకు ఏమనుకున్నది అలనాడు కొడుకు చెప్పిన మాట సవనముల చెప్పిన మాట తల్లికి గుర్తుకొచ్చినది శివమ్ముతోడే కన్న తల్లి ఆ పొద్దు బట్టలు ఒక పక్కకు మన మేడల్లో కలవారి మేడల్లో ఉన్న పాలి కలవారు కొడుకు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి పచ్చ లోపల ఉన్న ఒక సంగతి సూరమ్మకు తెలియక ఆ పాప వాడు నారదుడి యొక్క నాల్లుడి యొక్క జావాలనుకోని పొద్దు బట్టలు కారికోటి విషం మాలిములై తల్లి సభలో పిల్లాడు అయ్యో బాలిక లోపల యొక్క ఇంట్లో వేసింది పొద్దు బట్టలు తెచ్చింది ఒక బాలిక లోపల భగవంతుడు ఉట్టంగా ఉట్టి 30 మళ్ళా కటారు పుట్టింది ఆ ఓలు వల్ల కటారు తీసింది పాలి పోసి బట్టల కింద పెట్టింది సూరమా అయ్యో గుండె ఎర్రజల్లం అంటుంది ఆడికి తల్లికి జుమ్ము జుమ్ము ఒక పాల చేపలు వంటశాలలో వచ్చింది ఒక తీసింది కూరబొట్టు పాలు విండా వాటలే తల్లి సూరవ్వ పాలిద్దామంటే మోసుకోకపోతే కానే ఉట్టినా అల్ల తమ్ములు లేరు వాళ్ళ సేపులు వస్తే కూర పొట్టు వాళ్ళనే వెంటనే అయ్యయ్యోనే కూరబట్టి బాలికల పెట్టింది పందం పత్తి తీసింది ఒక కూరబట్టింది కూరబొట్టి ఇన్న పొండి ఒక పందం పత్తి ఒక పెట్టింది యొక్క సూరమ్మ తల్లి కొడుకు
కొడుకునెత్తుకున్నది నువ్వు ఉట్టి కొడక 3 రోజులాయరా పురుడు ఎయ్యాలేదు మేలుగానే పోతావా మామల పట్టము పట్టంపు లోపల వల్ల వెలుగుతావా తల్లి సూరవు చూపులకి కంటి చూపులకి కొడుకులు సూరమాదేవి కుమారాయ కన్నా కొడుకు విరాడు ఒక విషయాలు యొక్క బాగుంటున్నది కొడుకు యొక్క ఒక చూపులకి ఇవే యొక్క నోటి మాటకి ఇదే లాలిస్తున్నది అమ్మవారి యొక్క సూరమ్మ కొడుకునే నొక్కించి ముద్దాడి ఓడి లోపల యొక్క వేసుకొని ఏ విధంగా లాలి పాట వాడుతుంది జో పాట వాడుతుంది తల్లి అమ్మా సురమాదేవి నీ కొడుకు పేరు మీద తల్లి సురమా నువ్వు నీ కొడుకుని ఎండగా పేపుతున్నామని పూల తొట్టెలు కట్టి పూల తొట్టెన నీ కొడుకును వంట పెడితివి అమ్మా నీ కొడుకు మీద తల్లి సురమాదేవి ప్రజవారు వచ్చి పైసలు తల్లి పాడవాడి వాడికి పంపిస్తానన్నది జోలాలి పండుగోరా జోలాలి జోజో పండుగోరా నా కొడుక పండుగోరా ఊరు తిరగొచ్చు కొడక జోలాలి గిన్నెలో కూర కొడక జోలాలి పౌడియా గిన్నెలో పరారా వచనమయ్యా జోలాలి బోరా జోలాలి చిన్ని బాల
ఏడు మాకు కన్నా కొడక కన్నా కొడక జోలాలి నిన్నెత్తుకోలేరు జోలాలి ఎన్నారా వసన చిలగాలో చిన్నబాబు వీరయ్యా మీ తండ్రి శంకరుడే జోలా చిలకలకు జోలాలి జోజో తండ్రి శంకరు దేవాడి జోలాలి జోజో అలగో వీరయ్యో జోలాలి జోజో మీ తల్లి పర్వతమ్మ జోలాలి జోజో అంశలాగే పోయింది జోలాలి జోజో ఎర్సినని గన్ను జోలాలి జోజో ఎర్సి